హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల కూర పులుసు పెడుతున్నాను. ఇగో కేజీ చేపలు తీసుకొని ఇలాగ కడిగి పెట్టుకున్నాను. ఉప్పు కారం పెట్టి ఉంచుకుంటే ముక్కలుగా పడుతుంది. ఇది మొన్న వండింది వేరు, ఇప్పుడు చూపించేది వేరు. దానికి ఇదిగో టమాటాలు 2 తీసుకున్నాను, కొంచెం చిన్న సైజు టమాటాలు 2, పసుపు, కారం సరిపడా, కొంచెం జీలకర్ర, ఇందులోకి కావాల్సిన మసాలా పొడి, ఆవాలు, మెంతులు, జీలకర్ర కలిపి వేపుకొని ముంచుకొని పొడి చేసుకున్న పౌడర్ ఇదే నేను వాడతాను. ఇంకేమీ వేయను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏమీ వేయను, ఇది ఒకటే వాడతాను చేపల కూరలో. ఇగో 2 ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇదిగో నిమ్మకాయ సైజు అంతా చింతపండు పులుపు తీసుకొని గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను. వాటర్, మనం టమాటాలు వేసుకుంటున్నాం కనిపెట్టి ఎక్కువ చింతపండు పులుపు వేయక్కర్లేదు. ఇదిగో పొయ్యి మీద బాండీ పెట్టాను, ఇదిగో ఆయిల్ కూడా వేసాను. కొంచెం ఆయిల్ పడుద్ది, నీసు కూరలకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుద్ది. ఇదిగో పొయ్యి వెలిగిస్తున్నాను. ఇందులో ఫస్ట్ జీలకర్ర వేస్తున్నాను, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇప్పుడే వేసుకుంటే ఆయిల్లో వేగితే బాగుంటాయి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత అప్పుడు టమాటా పేస్ట్ తీసి పెట్టుకున్నాను కదా, అప్పుడు ఈ పేస్ట్ వేసుకోవాలి. ముందు ఉల్లిపాయ ముక్కలు మగ్గాలి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఇదిగో పసుపు వేస్తున్నాను. ఇప్పుడు మగ్గాలి ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అప్పుడు మనం టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇగో ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గాలి, మగ్గినవి. ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను. టమాటా పేస్ట్ ఏంటంటే మామూలుగా నూనె పైకి తేలాలి, అంతవరకు మగ్గాలి. మగ్గితే అప్పుడు వాసన ఉండదు, పచ్చి వాసన ఉండదు అన్నమాట. కొంచెం మంట తగ్గించుకొని పెట్టుకోవచ్చు, హైలో పెట్టక్కర్లేదు. ఉప్పు చేప ముక్కలకి కొంచెం వేసాను, అందుకే ఇప్పుడు ఇందులో కూడా నేను తక్కువే వేసుకుంటున్నాను. చూసుకొని ఆ తర్వాత వేసుకుంటాను.
ఉప్పు కూడా వేసాను. టమాటా ముక్కలు ఉల్లిపాయలు ఇవి మగ్గుతాయి కదా గ్రేవీ. ఇవి మగ్గిన తర్వాతే కారం వేసుకోవాలి. ఇప్పుడే వేసామనుకో కారం కారం బాగా వేగిపోయి అదొక రకం వాసన వస్తుంది. ఇలాగ వేసుకుంటే ఇలాగ బాగుంటుంది, రుచిగా ఉంటుంది. కూర కూడా బాగా కలర్ఫుల్గా కనపడుద్ది. ఇదిగో ఇప్పుడు పేస్ట్ వేగింది కదా, టమాటా పేస్ట్, అది ఆయిల్ పైకి తేలుతుంది. ఇటువంటప్పుడు మనం కారం వేసుకోవాలి. నీసు కూరలకి కొంచెం కారం పడుద్ది. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. కారం పచ్చికంపు పోయినంత వరకు వేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఉప్పు కారం వేసిన వెంటనే వాటర్ పోసేస్తారు. అలా పోయకూడదు. అలా పోతే కారం కంపు వస్తుంది. ఇలాగ వేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఇలా కారం నూనెలో వేగితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తున్నాను. మనకి పులుసు కావాలంటే కొంచెం అంత గ్రేవీ కావాలని దాన్ని పెట్టి వాటర్ వేసుకోవచ్చు. అలాగే ఎక్కువ చేపల కూరకి మరీ ఎక్కువ నీళ్ళు పోసి ఉడకపెట్టకూడదు, ముక్క చప్పదానం వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు ఉన్న తర్వాత అప్పుడు అందులో చేప ముక్క చింతపండు పులిపేసి అది మళ్ళీ ఒక 5 నిమిషాలన్నా ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. అప్పుడు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇగో 5 నిమిషాలు అయ్యింది. ఇగో ఇలాగ వాటర్ ఇలాగ మరగాలి. మరిగిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుపు వేసుకుంటే అప్పుడు బాగుంటుంది. ముందే వేయకూడదు, ఎందుకంటే ఈ కారం వేస్తాం కదా, అందుకు కొంచెం కంపు వస్తుంది. ఇలాగ వేసుకున్నారంటే ఇది కొంచెం ఒక్క నిమిషం మరిగిన తర్వాత అప్పుడు మనం చేప ముక్కలు వేసుకోవాలి. చూపిస్తాను. ఒక్క నిమిషం మరిగితే చాలు. ఇందులో ఇప్పుడే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కనవాది దించేటప్పుడు వేస్తాను. ఇప్పుడే ఉప్పు కారం ఇవి చూసుకోవాలి. చూసుకొని అప్పుడు మనం చేప ముక్కలు వేసుకోవాలి. ఇగో ఇప్పుడు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు ఏంటంటే ఎక్కువ పులుసులోనూ ఉడకకూడదు. ఉడికితే చేప ముక్క చప్పదనం వచ్చేస్తుంది, ముక్క గట్టితనం ఉండదు. ఇలాగైతే బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా చేప ఎక్కువసేపు ఉడకకూడదు. కొంతమంది ఏంటంటే తెలియక నీళ్ళు ఎక్కువ పోసి ఉడకబెట్టేస్తుంటారు. అదేంటంటే చేప రుచి ఉండిపించదు, చప్పదాని వచ్చేది ముక్క. ఇలా మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం చేప ముక్కలు వేసాం కదా, కొంచెం మంట తగ్గించుకొని పెట్టుకోవాలి. పెద్ద హైలో పెట్టకూడదు. ఇదిగో నేను తగ్గిస్తున్నాను. కొంచెం ఈ మంట తక్కువ మీదే ఉడకాలి. అప్పుడు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయ్యింది. ఇదిగో ఇప్పుడు ఇందులో ఇలాగా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులోనే మసాలా పౌడర్ వేసుకోవాలి.
ఇదిగో ఇప్పుడు వేస్తున్నాను. ఇది 2 స్పూన్లు వేస్తున్నాను. చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసాను. అంత ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకున్నా మళ్ళీ కూర చేదు వచ్చేద్ది. ఇదిగో ఇలాగ మనకి గ్రేవీ ఇలాగ వస్తుంది. ఇంకా ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, చేపల కూర గుమగుమలాడే చేపల కూర రెడీ అయిపోయింది. మీరు ఎలాగ చేస్తారో నాకు కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, మరి ఉంటాను. ఇదిగో కట్టేస్తున్నాను. ఇదిగో ఈ ముక్క ఇదిగో ఇలాగ ఉంటుంది. మీకు ముక్క గట్టిగా ఉంటుంది, అది తినడానికి కూడా బాగుంటుంది. మీరు ఇలాగ ట్రై చేసి చూడండి, ఎలాగుందో నాకు కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. బాయ్. మరి అంటే నాకు కొంచెం పులుసుగా ఉండాలనేసి ఇలాగ కట్టేస్తున్నాను. కొంతమంది బాగా దగ్గరగా అయ్యాక కట్టేసుకోవచ్చు. ఎవరికి ఎలాగ ఇష్టం ఉంటే అలా కట్టేసుకుంటారు. నాకు మట్టుకు ఇలా కలుపుకుంటానికి ఉండాలనేసి ఇలాగ పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. వీడియో చూసిన